హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 2 ఆగస్ట్ 2024, టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. ఛార్జింగ్ కేబుల్‌తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్‌గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 1½ ఇయర్ ఆరాధ్య అనే పాప ఛార్జింగ్ కేబుల్ వైర్‌ని నోట్లో పెట్టుకుంది. ఆ సమయంలో అది ఆన్ చేసి ఉండడంతో ఆమెకు షాక్ కొట్టి అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆ పాప చనిపోయిందని డాక్టర్స్ నిర్ధారించి చెప్పారు. ఫ్రెండ్స్, దయచేసి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఫోన్ ఛార్జర్‌ని అలా ఆన్ చేసి వదిలేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అంబులెన్స్గా మారిన బస్. అసలు ఏం జరిగిందంటే మంగళూరు అనే ప్రదేశంలో 3 గంటల సమయంలో ఒక యూనివర్సిటీ దగ్గర 10 నుండి 15 మంది విద్యార్థులు ఒక బస్ ఎక్కారు. అందులో ఒక అమ్మాయి ఫ్రంట్లో కూర్చుంది. కాసేపటికి ఆ అమ్మాయి గుండె నొప్పిగా ఉంది అనడంతో అది గమనించిన బస్ డ్రైవర్ తన దగ్గర ఉన్న సైరన్ని బస్కి అతికించి ఇమీడియట్గా ఫాస్ట్గా దగ్గరలో ఉన్న ఫాదర్ ముల్లర్ అనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ ఆ అమ్మాయికి వైద్య చికిత్సలు అందిన డాక్టర్స్ టైంకి తీసుకురావడంతో చాలా మంచి పని జరిగింది అని చెప్పారు. ఒక డ్రైవర్ అయ్యుండి సమయస్ఫూర్తిగా ప్రవర్తించి ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఐరన్ గేట్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఒక పాప ప్రాణం పోయింది. అసలు ఏం జరిగిందంటే పూణేకి చెందిన 3½ ఇయర్స్ గిరిజా షిండే అనే ఒక పాప మరొక అమ్మాయితో ఆడుకుంటూ రోడ్డు మీద వెళ్తోంది. ఆ సమయంలో ఒక చిన్న బాబు ఐరన్ గేట్‌తో ఇంటి డోర్‌ని క్లోజ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పాప అటుగా వెళ్తూ అది చూసి అక్కడ ఒక సెకండ్ ఆగడంతో ఆ ఐరన్ గేట్ ఊడి వచ్చి ఆమెపై పడింది. ఇది చూసి దగ్గరలోనే ఉన్న ఒక వ్యక్తి ఆమెను హాస్పిటల్‌కి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్స్ నిర్ధారించారు. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఎవరైనా ఐరన్ గేట్స్ వాడుతూ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. సోషల్ మీడియాలో సెన్సేషన్ కావడానికి చాలా మంది చాలా చేస్తూనే ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందంటే గుల్జర్ అనే వ్యక్తి గుల్జర్ ఇండియన్ హ్యాకర్స్ అనే ఛానల్ని నడుపుతున్నాడు. అసలు ఆ ఛానల్లో అతను ఏం పోస్ట్ చేస్తున్నాడంటే తను రైల్వే ట్రాక్ మీద సైకిల్, కంకర్ రాళ్ళు మరియు సిమెంట్ బ్రిక్స్ మరియు సోప్, అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ మరియు బ్రతుకున్న కోడిని పెట్టి రైలు రావడం రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాడు. ఇది గమనించిన లీగల్ హిందూ డిఫెన్స్ వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేశారు. దీనికి రెస్పాండ్ అయి పోలీసులు వెళ్లి అతన్ని ఉత్తరప్రదేశ్లో తన ఇంటి వద్దనే అరెస్ట్ చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకుండా ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్తో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక్కసారి చూడండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం దగ్గర సురేష్, వేణు, కరిముల్లా అనే ముగ్గురు ఒకే బైక్ పైన వేగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ఆ సమయంలో అతి వేగంగా వెళ్ళడం వల్ల వాళ్ళ బైక్ని కంట్రోల్ చేయలేక ఆగి ఉన్న ఒక లారీని గుద్దేశారు. వాళ్ళ ముగ్గురు అప్పటికప్పుడే చనిపోయారు. ఫ్రెండ్స్, దయచేసి మీకు తెలిసిన రూటే కదా అని హెల్మెట్ లేకుండా అస్సలు అతి వేగంగా ప్రయాణించకండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఏంటంటే రాజమౌళి గారి మీద వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ మోడర్న్ మాస్టర్స్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. ఈ డాక్యుమెంటరీలో మన ఇండియన్ స్టార్స్తో పాటు హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మన రాజమౌళి గారిని పొగడ్డం నాకెంతో హ్యాపీగా ఉంది. త్రిష గారు నటించిన బృంద అనే వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది చాలా బాగుందని చాలా రివ్యూస్లో వస్తున్నాయి. పాయల్ రాజ్పుత్ గారు నటించిన కాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చైతన్యరావు గారు నటించిన ఫాదర్ ఎమోషనల్ డ్రామా డియర్ నాన్న ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది.